ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా మాకు పెళ్ళొద్దు బాబాయ్ అంటున్నారు. మరి పెళ్ళొద్దు అని అనుకున్న వాళ్ళు మడికట్టుకుని ఏమన్నా జాగ్రత్తగా ఉంటున్నారనంటే అలా మాత్రం ఉండరు. ఈ మధ్యన హైదరాబాద్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువైపోయాయంట. విచిత్రం ఏంటనంటే అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారంట. ఏ అమ్మాయి అన్నా రమ్మనగానే చొల్లు కార్చుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయితోటి ఎంజాయ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ తర్వాత మీ పరిస్థితి ఏంటి? అనారోగ్య సమస్యలు వస్తాయి ఏంటి? ఏవైనా అంటురోగాలు వస్తే మన జీవితం ఏంటని ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా? చదువుకున్న వాళ్ళే ఈ రకంగా చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి. ఇలాంటివి కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు చెప్తారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రతి క్షణం మీ తల్లిదండ్రులు గమనించుకోలేరు కదా. మన యూత్ పిల్లలు ఏ రకంగా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎప్పుడు పార్టీలంటూ, పబ్బులంటూ, బర్త్డే పార్టీలంటూ, ఫామ్ హౌస్లంటూ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయ్యుండి రేపు ఏం జరుగుతుందో కనీసం అవగాహన కూడా లేదు అని అంటే మీరు చదువుకున్న చదువుకి ఏం అర్థం ఉంది చెప్పండి. ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఇంత అవగాహన కల్పిస్తున్నారు, ఇలాంటి తప్పులు చేయకుండానని ప్రతి ఒక్కరూ కూడా అడ్వర్టైజ్మెంట్ రూపంలో చెప్తున్నా సరే ఎవరు కూడా తగ్గట్లేదు. ఇక్కడ చూడండి, కూకట్పల్లి దగ్గర మెట్రో స్టేషన్ల దగ్గర హైటెక్ సిటీలో అక్కడను అమ్మాయిలు లైన్ కట్టి నిలబడతారు. ఎప్పుడు మెట్రో దిగిరాగానే అబ్బాయిలు వెనకాల పడి అమ్మాయిలు అందరూ కూడా అక్కడ లైన్ కడుతూ ఉంటారు. ఓయూ రూములకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న అమ్మాయిలు వెనకాల పడి మరి వస్తావా వస్తావా అని అడగడం, ఈ అబ్బాయిలు ఎగ్గేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మనం ఎన్ని చూస్తున్నామండి. అలా వెళ్ళడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది అనేది కొంచెమైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ అనేది మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా పరువు పోయే పరిస్థితి. ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి తెలిసినా కూడా తలెత్తుకోలేని పరిస్థితి. రేపు మీరు ఇవన్నీ దాచిపెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీరు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, అసలు ఆ అమ్మాయి జీవితం ఏంటి? మాకు పెళ్ళొద్దు, మేము సెటిల్ అవుతామని ఒక మాట అంటూనే పక్కన ఇలాంటి తిరుగుళ్ళన్నీ తిరుగుతారు. ఎవరన్నా ఒక అమ్మాయి పిలవగానే కక్కుర్త పడిపోయి ఆ అమ్మాయి వెనకాల వెళ్తున్నారు. ఆ అమ్మాయి ఏమన్నా మీ ఒక్కరితోనే కలిసి ఉంటుందా? ఎంత మంది దగ్గరికి వెళ్ళి ఉంటుందా అమ్మాయి? ఆ అమ్మాయి దగ్గర నుంచి మీకు అడ్డమైన రోగాలు వచ్చాయనంటే మీ పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తున్నారా? పైగా సాఫ్ట్వేర్లు అయ్యుండి, బాగా చదువుకున్న వాళ్ళు అయ్యుండి, అన్నీ తెలిసిన వాళ్ళు అయ్యుండి కూడా ఇలా కక్కుర్తి పనులు చేసి అమ్మాయిలు వెనకాల వెళ్తున్నారని అంటే ఎంత విచిత్రంగా ఉందో తెలుసా? ఈ అబ్బాయిలు అందరూ అలా వెళ్తున్నారు కాబట్టి అమ్మాయిలు కూడా అక్కడ స్టేషన్ల ముందర, బస్ స్టాండ్ల దగ్గర ఇలా లైన్ కట్టి నిలబడుతున్నారు. ఎవడో ఒకడు దొరుకుతాడులే, ఆ పూటకి ఎంతో కొంత డబ్బులు వస్తాయని వాళ్ళు ఆలోచిస్తున్నారు. చూడండి, ఇలాంటి పొరపాట్లు ఎవరూ చేయకండి. చక్కగా సమయానికి పెళ్లి చేసుకోండి, ఒక సంసార జీవితాన్ని గడపండి. కుటుంబంతోనూ భార్య పిల్లలతోనూ చక్కగా ఉన్నారని అంటే ఆ జీవితం ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి. పెళ్ళొద్దు, పెళ్లి చేసుకుంటే కష్టాలు ఉంటాయి, పెళ్లి చేసుకుంటే బతకలేము, డబ్బు బాగా సంపాదించాలి, వచ్చిన అమ్మాయికి అన్నీ కొనివ్వాలి అని చెప్పేసి ఇలా పెళ్లిని వాయిదాలు వేస్తూ అసలు ఇలా ఏ అమ్మాయి పిలిస్తే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది మీకు అసలు కొంచెమైనా అర్థం ఉందా? కానీ హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎయిడ్స్ కేసులతో బాధపడుతున్నారు అని అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. చూడండి, మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, డబ్బు సరిపోదు, సెటిల్ అవ్వాలని అంటున్నారు. కానీ 20,000తో బతికే సంసారాలు ఉన్నాయి, ₹1,00,000 జీతంతో బతికే సంసారాలు కూడా ఉన్నాయి. ఎంత చెట్టుకి అంతగాలే అని అన్నట్టు మనం సంపాదించుకునే దాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుని సంసారాలు చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. నా దగ్గర డబ్బు లేదు, జీతాలు తక్కువ, నేను సెటిల్ అవ్వలేదని పెళ్లి చేసుకోవడం మానేసి ఇలా ఎవరితో పడితే వాళ్ళతోటి వెళ్ళారనుకోండి, లేనిపోని అడ్డమైన రోగాలు వస్తాయి. ఇంకా జీవితం ఎందుకు చెప్పండి? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని చూపించుకున్నా సరే తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలాగ పార్టీలంటూ, పబ్బులంటూ విడిగా తిరుగుతూ ఉంటారు. అసలు అమ్మాయిలకైతే అసలు సిగ్గు సేరం అస్సలు లేదు. రోడ్ల మీదే తాగేయడము, రోడ్ల మీదే పడిపోవడము, పోలీసుల మీద అరిచేయడము, ఎవడి మీద పడితే వాళ్ళ మీద అరిచేయడము. అయ్యో నన్ను ఎంతమంది చూస్తున్నారు, నా పరువు పోతుంది, అయ్యో అమ్మ నాన్నకి తెలిసిందంటే వాళ్ళ పరువు పోతుందని అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అమ్మాయిలు కూడా ఇష్టం వచ్చినట్టు తాగేసి బిహేవ్ చేస్తున్నారు. కొంచెం కూడా పరువు గురించి ఆలోచించట్లేదు, పద్ధతి గురించి ఆలోచించట్లేదు. అంటే ఇదే ఎంజాయ్మెంట్, ఇదే జీవితం అని అన్నట్టు పిచ్చగా చేసేస్తున్నారు. ఎంత ఉద్యోగం చేసి ఎన్ని లక్షలు సంపాదించినా ఆడవాళ్ళు అనే వాళ్ళకి కొంచెం పద్ధతులు ఉంటాయి, సాంప్రదాయం ఉంటుంది, కుటుంబ సభ్యులు ఉంటారు, వెనకాల తల్లిదండ్రులు ఉంటారు, పరువు అనేది ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ కూడా మీరు రోడ్డు మీద పడేసి, బజార్లో పడేసి మగవాళ్ళతో మేము సమానంగా ఉంటామని అంటూ ఇలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే మీరు ఇలా విచ్చలవిడిగా తిరిగారు అనుకోండి, ఇలా లేనిపోని రోగాలు వచ్చాయంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా మీకు ఒంట్లో బాగాలేదని అడిగారు అనుకో, మీరు ఏం చెప్పుకుంటారు? ఎన్నాళ్ళని ఏది దాస్తారు చెప్పండి? ఇలా నాకు ఎయిడ్స్ జబ్బు వచ్చిందని మీరు చెప్పుకోగలరా? వాళ్ళ ముందు మీ పరువు ఎంత పోతుంది? మీ మొహం ఎవడన్నా చూస్తాడా? మీతోటి ఎవడైనా మాట్లాడతాడా? ఎంత సిగ్గుచేటుగా ఉంటుంది. ఇలాంటివి ఏమీ పట్టించుకోరు. ఎవడు రమ్మంటే వాడు వెనకాల అమ్మాయిలు వెళ్ళిపోతారు, అమ్మాయిలు పిలవగానే అబ్బాయిలు కూడా వెళ్ళిపోతున్నారు. ఇద్దరూ తక్కువేమీ లేదు, మేమేమీ తక్కువ కాదనంటూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు.
ఇప్పుడు మీకు ఏదైనా రోగం వచ్చి ఇంట్లో పడుకున్నారనుకోండి, ఎన్ని రోజులని దాచిపెడతారు? మీ కుటుంబ సభ్యులకు తెలిసిందనంటే మిమ్మల్ని ఎంత అసహించుకుంటారు. ఒరే దేని దగ్గరికి వెళ్ళేవరా, ఎక్కడికి వెళ్ళేవరా, ఈ తిరుగుళ్ళు ఏంట్రా, ఈ రోగాలు ఏంట్రా అని అంటే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కొంచెమైనా ఆలోచన ఉందా? పెద్దవాళ్ళు అందుకే చెప్తారు, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి, అందుకే పెళ్లి చేసుకోండిరా బాబు అని ఇంట్లో వాళ్ళు చెప్పినా సరే మీరు పొగరకు పోయి వాడెవడో చేసుకోలేదు, వీడెలా అన్నాడు, బయట లోకంలో ఇలాగుంది, ఎవడికో జరిగింది మనకే జరిగిందని మాకు పెళ్లిళ్ళే వద్దు అని అంటున్నారు. మరి పెళ్ళొద్దన్న వాళ్ళు చక్కగా మడికట్టుకుని మీరు అంతే పద్ధతిగా ఉండాలి. ఉంటున్నారా? విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు, చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నారు. ఇంకేంటండి అదేమి జీవితం చెప్పండి? మీకు ఎలాంటి రోగాలు వచ్చాయనుకో ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కానీ మీ అమ్మ కానీ ఎవరు కూడా మీకు ఏ చాకరీ కూడా చేయరు, అసహించుకుంటారు. ఏదో ఒక క్షణంలో కన్న తల్లి కూడా తిట్టుకునే పరిస్థితి. ఇలాంటి పనులు చేసేవేంట్రా వేదవా, నా పరువు తీసావు, నలుగురు ముందర తలెత్తుకోలేకపోతున్నావని మీ కుటుంబ సభ్యులే తిట్టే పరిస్థితి. దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలన్నా సిగ్గుపడే పరిస్థితి. హైదరాబాద్లో ఎన్ని ఎయిడ్స్ కేసులు వచ్చాయి అని అంటే ఆ ఓయూ రూముల మహత్యం, ఈ అమ్మాయిల మహత్యం, ఈ సాఫ్ట్వేర్లు అమ్మాయిల వెనకాల తిరగడం, ఇవన్నీ మనం వీడియోలో కూడా చూస్తున్నాం. ఎంత దారుణంగా ఎంత విచ్చలవిడితనం అయిపోయిందండి. అసలు కోర్టులు కూడా ఇలాంటివి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. సహజీవనాలు అంటూ రిలేషన్ అంటూ పెళ్లికి ముందే అన్నీ చేసేయడము, విచ్చలవిడితనం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకచ్చు అని చెప్పేసరికి ఇలాంటివన్నీ చేస్తున్నారు. దానివల్ల మన సొసైటీలో ఎంతమందికి ఇలాంటి ఎయిడ్స్ వ్యాధులు వస్తే రేపు పరిస్థితి ఏంటి? ఈ జనాలందరికీ ఇలాంటి రోగాలను అంటిస్తే మన సొసైటీ పరిస్థితి ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇది ఒకరికొకరికి కనబడకుండా అంటుకుపోయే రోగం. చూడండి, మేడిపండు చూడ మేలుమయుండు, పొట్టవీపు చూడ పురుగులుండని మనం ఒక పద్యం మాట్లాడుకుంటాం. ఇది కూడా అంటే పైకి అందంగా కనబడుతుంది అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి మీరు వెళ్ళారని అంటే ఆ అమ్మాయిలో ఎన్ని రోగాలు ఉన్నాయో మీకు ఏం తెలుస్తాయి చెప్పండి? సాఫ్ట్వేర్లు అయ్యుండి ఒక మంచి హుందాగా గౌరవంగా బతకాల్సిన వాళ్ళు అయ్యుండి మీ కుటుంబ పరువుని మీరు కాపాడాల్సిన వాళ్ళు అయ్యుండి ఇలాగా ఏ అమ్మాయి పడితే అమ్మాయి వెనకాల వెళ్ళిపోయి ఇలా రోగాలను తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి? అమ్మాయిలైనా సరే మీకైనా సరే ఇలాంటి ఎయిడ్స్ రోగం వచ్చిందనుకోండి, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంత అసహించుకుంటారు? మీరు ఎవరితోనన్నా మాట్లాడగలుగుతారా? మాకు అన్నీ పర్వాలేదు, మాకు ఏమీ కాదని ఇలా కనుక తప్పటడుగులు వేశారని అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మీరు పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి. దాని తర్వాత కడుక్కుందామన్నా వదిలించుకుందామన్నా వదలలేని పరిస్థితి. ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దాన్ని డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. మనం బాగుండడమే కాదు, మన ఆరోగ్యం కూడా బాగుండేలాగా చూసుకోవాలి. వయసులో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరిగేయడం, ఏదైనా రోగాలు వచ్చిన తర్వాత అయ్యో నాకు ఇలాగొచ్చిందే, నేను తప్పు చేశానని మీరు అప్పుడు పశ్చాత్తాపడినా బాధపడినా సరే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? దీన్ని బట్టి ఏంటంటే మన పద్ధతులను మార్చుకోవాలి. వీకెండ్ అంటూ పబ్బులంటూ పార్టీలు అంటూ ఫామ్ హౌస్లను అంటూ విచ్చలవిడిగా ఎవరైతే తిరుగుతున్నారో వాటిని అన్నింటినీ ఆపుకోండి. రోడ్ల మీద నిలబడిన అమ్మాయి పిలవగానే తక్కువ రేటుకి వస్తుంది కదా అని ఎంజాయ్ చేద్దామని ఓయూ రూములకి వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం, తర్వాత మీకు రోగాలు రావడం, ఇవన్నీ తలుచుకుంటే అసలు ఎంత భయం వేస్తుంది. మీకు కొంచెమైనా ఆలోచన ఉందా? మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మిమ్మల్ని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? ఒకవేళ మీరు దాచిపెట్టి పెళ్లి చేసినా రేపొద్దున ఎన్ని తగువులు అవుతాయి, విడాకులు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది. పైగా మీకున్న రోగాలన్నీ ఆ అమ్మాయికి కూడా అంటించే పరిస్థితి. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. అబ్బాయిలు ఎవరు కూడా ఏ అమ్మాయి పిలిస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకండి. పెళ్ళొద్దు అని అనుకున్న వాళ్ళు పద్ధతిగా ఉండండి. లేదు అని అంటే మేము ఉండలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు చక్కగా ఏదో ఒక సంబంధం చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పి పద్ధతిగా పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడపండి. మీకు వచ్చిన రోగాన్ని ఇంకో 10 మందికి అంటించి సొసైటీని నాశనం చేయడం, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఒక రకంగా చూస్తుంటే ఇది ఎవరైనా కావాలనే చేస్తున్నారా, లేకపోతే మన జనాల్లోనే ఈ రకంగా ఉన్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా మామూలు ఉద్యోగులైనా ఎవరైనా సరే కొంచెం పద్ధతిగా ఉండండి. అమ్మాయిలు పిలిచారు కదా అని వెళ్ళారు అని అంటే మీరు ఆ రోజున ఏ 500 1000 రూపాయలు వదిలించుకుంటారు. కానీ ఆ అమ్మాయి దగ్గర నుంచి మీరు ఎన్ని రోగాల్ని కట్టబెట్టి తెచ్చుకుంటారో తెలుసా? మీకు తెలియకుండానే మీతో పాటు ఇంకో నలుగురికి అంటించే పరిస్థితి. కాబట్టి ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉండండి. అమ్మాయిల జోలికి పోకండి. చూడండి, పైకి మనుషులందరూ బాగానే ఉంటారు. ఎవరి శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో మనకు తెలియని పరిస్థితి. పైకి చూడడానికి అందంగా స్మార్ట్ గా ఉన్నారు కదా అని చెప్పేసి ఎగేసుకుంటాం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని అంటే లేనిపోనివన్నీ అంటించుకునే పరిస్థితి. ఈ విషయం మీ కుటుంబ సభ్యులకు తెలిసిందే అని అంటే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి. ఇలాంటి విషయాలన్నీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, తలెత్తుకోలేని పరిస్థితి. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. సోషల్ మీడియాలో మనం అన్నీ చూస్తున్నాము, అవగాహన కల్పిస్తున్నారు. అయినా సరే మీరు ఈ రకంగా విచ్చలవిడిగా తిరుగుతున్నారని అంటే చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. కాబట్టి ఎవరు ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. అమ్మాయిలు పిలవగానే అబ్బాయిలు వెళ్ళొద్దు, అలాగే అబ్బాయిలు చూసి కూడా అమ్మాయిలు ఎగేసుకుంటా వెళ్ళకండి. మీ కుటుంబ పరువుని అస్సలు తీయకండి.